సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పండుగ పుష్కరాలు. ఇలా ఒక్కొక్క నదికి ఒక్కోసారి పుష్కరాలు వస్తుంటాయి. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు సరస్వతీ నదీ పుష్కరాలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి సరస్వతీ నదీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మే 15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి. తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని ప్రజల నమ్మకం. ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలు ప్రారంభించారు వేద పండితులు. నది హారతి, పూజా కార్యక్రమాల్లో మంత్రి శ్రీధరబాబు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా త్రివేణి సంగమం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ఘన సరస్వతి ఘాట్లో సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సప్తహారతులు వీక్షిస్తారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద చేసే స్నానాలు, పూజలకు పవిత్ర సంగమంగా పరిగణించబడుతుంది. 3 నదుల సంగమమైన ఈ ప్రదేశానికి ఆధ్యాత్మిక పరంగా విశేష ప్రాముఖ్యత ఉంది. సరస్వతి పుష్కరాల సమయంలో పవిత్ర స్నానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శుద్ధి లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. రోజుకు 40 నుంచి 50 వేల మంది భక్తులు పుష్కరాలకు వస్తారని అంచనా వేశారు. పుష్కరాల కోసం 35 కోట్ల రూపాయలతో రేవంత్ ప్రభుత్వం ఏర్పాట్లను చేపట్టింది. తెలంగాణ ఆర్టీసీ 33 జిల్లాల నుంచి 220 ప్రత్యేక బస్సులను నడపనుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పుష్కరాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.